హలో గైస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ ఓబామా అయ్యోరామా యాక్టెడ్ బై సుహాస్ గారు. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్కొక్క క్షణం కన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. అండ్ ఇంకా ఓబామా అయ్యోరామా మూవీ గురించి చెప్పాలంటే మూవీ అయితే పర్లేదు. అంటే మూవీ బేసిక్గా క్లైమాక్స్కి వచ్చేసరికి ఒక ప్రాపర్ ఎండింగ్తో వచ్చిన ఫీలింగ్ ఉంటుంది. అంటే ఒక పర్ఫెక్ట్ ఫినిషింగ్ ఉంది యాక్చువల్గా. సో అప్పటి వరకు ఏవైతే సీన్స్ అన్నీ కూడా జరిగాయో వాటన్నిటికీ కూడా ఒక కనెక్షన్ ఇస్తారు. ఆ డాట్స్ అన్నిటిని కూడా చాలా బాగా కనెక్ట్ చేస్తారు. సో అప్పటి వరకు అలా ఎందుకు జరిగింది అనేది అసలు ఏం అర్థం కాదు. బట్ ఆ క్లైమాక్స్లో ఆ రివీలింగ్ అనేది జరిగిన తర్వాత ఒక క్లారిటీ వస్తుంది. అండ్ ఆ సిచ్యువేషన్లో ఉన్న సీన్స్ అన్నీ కూడా చాలా బాగా అనిపిస్తాయి. అంటే అప్పటి వరకు జరిగినవన్నీ కూడా కొంచెం మళ్ళీ వేరే వెర్షన్లో చూపిస్తారు. అవన్నీ కూడా చాలా బాగా అనిపిస్తాయి అనమాట. సో ఓవరాల్గా ఫినిషింగ్ అనేది బాగా అనిపిస్తుంది. అండ్ సుహాస్ గారి పర్ఫార్మెన్స్ చాలా బాగా అనిపిస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం మధ్యలో అలీ గారిది ఒక ట్రాక్ ఉంటుంది, అది కూడా చాలా ఎమోషనల్గా ఉంటుంది ఫస్ట్ హాఫ్లో. సో ఇలాగా కొంతవరకు బాగానే అనిపిస్తుంది మూవీ. బట్ అంటే డైరెక్ట్గా మనకి కథ ఏమీ అర్థం కాని టైంలో మనకి సినిమా నడుస్తూ ఉంటుంది ఫస్ట్ హాఫ్ అంతా కూడా. అంటే అసలు ఏమీ క్లారిటీ ఉండదు. ఎందుకు ఇలా వెళ్తుంది, ఒక ఫ్లో లేకుండా అడ్డదిడ్డంగా వెళ్తుంది అనే ఫీల్ వస్తుంటుంది. అంటే ఫస్ట్ హాఫ్లో 3 పాటలు ఉంటాయి, తర్వాత దానికి తోడు ఏవో అన్నెసరీ సీన్స్లో ఉన్న ఫీలింగ్ ఉంటుంది. మధ్య మధ్యలో ఫన్ ఉంటుంది అక్కడక్కడ, అది మనకి లైట్గా లాఫ్ అయితే తెప్పిస్తుంది. సో ఫన్ అయితే బాగానే ఉంటుంది అక్కడక్కడ, మరీ హెవీగా కాదు, బట్ ఓకే పర్లేదు అన్నట్టు ఉంటుంది. బట్ ఆ స్టోరీ అనేది ఫస్ట్ హాఫ్లో అసలు ఏమో అలా ఎందుకు వెళ్తుంది అనే ఫీలింగ్ ఉంటుంది. అండ్ దానికి తోడు కొన్ని సీన్స్ ఏమో అది ఏదో ట్రై చేస్తారు, ఏదో వేరే వేరే ఇమాజినేషన్ అని చెప్పి దానికి ఏవేవో సీన్స్ పెట్టారు, అది కూడా అంతేం అనిపించలేదు. సో ఇలాగా కొన్ని ఆ ఫస్ట్ హాఫ్లో అసలు స్టోరీ అనేది ఏమాత్రం క్లారిటీ లేకుండా ఒక అమీబాలా ఫీలింగ్ వస్తుంటుంది. అంటే ఒక ఒక రూపం లేదు, ఒక ఆకృతి లేదు ఆ సినిమాకి ఫస్ట్ హాఫ్కి అయితే మాత్రం. సో అది ప్రాబ్లం అనమాట. బట్ సెకండ్ హాఫ్ నుంచి కొంచెం సీన్స్ బాగా వెళ్తుంటాయి, ఫన్ కూడా బాగానే వస్తుంటుంది. అండ్ నడుస్తూ ఉంటుంది బాగానే అంతా మొత్తం. సో ఓవరాల్గా అక్కడ కొంతవరకు పర్లేదు అనిపించి, అండ్ క్లైమాక్స్ చాలా పర్ఫెక్ట్ వేలో ఎండింగ్ ఇచ్చిన ఫీలింగ్ ఉంటుంది. బట్ స్టిల్ కొత్త కాన్సెప్ట్ అని అయితే చెప్పలేము. ఇట్స్ ఏ టిపికల్ కాన్సెప్ట్ అనే ఫీలింగే వస్తుంది. కొంచెం ఇంతకుముందు మనం చూసిన సినిమాలకు కొంచెం దగ్గరగా ఉన్న కాన్సెప్ట్ అనే ఫీలింగే వస్తుంటుంది. బట్ ఏంటంటే ఇంకా సుహాస్ గారి పర్ఫార్మెన్స్ ఈజ్ అవుట్ రైట్ గుడ్. ఇంకా ఆయన పర్ఫార్మెన్స్ కోసం మనం చెప్పక్కర్లేదు, ఆయన చాలా ఎక్స్ట్రాడినరీగా చేస్తారు. సో దానివల్ల మనకి కొన్ని సీన్స్ అనేవి ఆ ఫ్రెష్ ఫీల్ వస్తూ ఉంటాయి. బట్ అదర్ దాన్ దట్ అంత గ్రేట్ మూవీ అయితే కాదు. అండ్ ఇట్స్ ఎ డీసెంట్ కైండ్ ఆఫ్ మూవీ. బట్ అది కూడా చెప్తున్నాం కదా, సెకండ్ హాఫ్ అండ్ ఫినిషింగ్ ఓకే, బట్ ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం ఏమో అది కొంచెం అస్తవ్యస్తంగానే ఉంటుంది మొత్తం అంతా కూడా. సో అది సిచ్యువేషన్. సో దానివల్ల ఏంటంటే ఓవరాల్గా ఎండింగ్ సాటిస్ఫాక్షన్ ఉన్నా కూడా బిగినింగ్ అసలు ఏమాత్రం సాటిస్ఫాక్షన్ లేకపోవడం వల్ల ఓవరాల్ మూవీ సాటిస్ఫాక్షన్ అనేది ఎక్కడో కొంచెం తగ్గిన ఫీలింగే ఉంటుంది. అది ప్రాబ్లం. సో మేబీ ఏమో స్క్రీన్ ప్లేలో వాళ్ళు ఏదైతే కాన్సెప్ట్ తీసుకున్నారో దానికి తగ్గట్టే వాళ్ళు అయితే ప్రజెంట్ చేశారు. బట్ అది ఇనీషియల్గా అసలు ఎక్కదు, అది వచ్చిన ప్రాబ్లం అంతా కూడా. సో ఫస్ట్ హాఫ్ చాలా రొటీన్ కమర్షియల్ లవ్ స్టోరీ ప్యాటర్న్ ఏదైతే ఉంటుందో దాంట్లోకి వెళ్ళిపోద్ది. అంటే లైక్ ఒక లవ్ స్టోరీ, 3 పాటలు ఇలాగే ఉంటుంది మ్యాక్సిమం. సో అది కొంచెం ఇబ్బంది అయింది. బట్ సెకండ్ హాఫ్ ఈజ్ నైస్ అండ్ క్లైమాక్స్ ఈజ్ గుడ్. సో అది సిచ్యువేషన్. సో ఓవరాల్గా మూవీ అయితే పర్లేదు అంతే. అండ్ ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టయితే అందరూ చాలా బాగా చేశారు. సుహాస్ గారు ఆబ్వియస్లీ ది బెస్ట్ అసలు. సో మనకు బేసిక్గా చెప్తున్నాం కదా, కొంచెం స్టోరీ టిపికల్గా అనిపించినా కూడా ఆ ప్యాటర్న్ ఓవరాల్గా
సుహాస్ గారి పర్ఫార్మెన్స్ వల్ల అది చాలా ఫ్రెష్ ఫీల్ వస్తుంటుంది చాలా సీన్స్. అండ్ అలీ గారిది కూడా చాలా మంచి ఎమోషనల్ ట్రాక్ ఉంటుంది యాక్చువల్గా ఒకటి. సో అది కూడా ఫస్ట్ హాఫ్లో ఉంటుంది, చాలా బాగా అనిపించింది అది. ఫస్ట్ హాఫ్లో ఏదో ఒకటి ది బెస్ట్ అనిపించిందంటే అది ఆ ట్రాక్ అని చెప్పొచ్చు. సో అది పాయింట్. బట్ ఇంకా ఓకే. అండ్ ఇంకా సుహాస్ గారు అలీ గారు చాలా బాగా చేశారు. హీరోయిన్ కూడా తనకున్నంత మేరకు తను కూడా బాగానే చేసింది. అండ్ యూనో ఆయన సాత్విక్ ఆనంద్ అండ్ ఇంకొక ఆయన ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు కూడా బాగా చేశారు. అండ్ తర్వాత ఇంకా సపోర్టింగ్ రోల్స్ చాలామంది అయితే ఉన్నారు, వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇచ్చిన రోల్స్ మేరకు బాగానే చేశారని చెప్పొచ్చు. సో ఓకే, ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ పరంగా ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, నో ఇష్యూ. అండ్ తర్వాత డైరెక్షన్ విషయానికి వచ్చినట్టయితే అదే డైరెక్టర్ ఏదైతే కాన్సెప్ట్ చెప్పాలనుకున్నారో అదేంటంటే లాస్ట్కి రివీల్ అయిన తర్వాత ఓహో ఇదంతా అందుకా అనే ఫీల్ వస్తుంది, ఓకే. బట్ యూనో ఆ మధ్య అక్కడ వరకు వెళ్ళడానికి మధ్యలో ఏవైతే సీన్స్ ఉంటాయో అవి కూడా చాలా ఎంగేజింగ్ ఉండుంటే, చాలా ఫ్రెష్గా రిఫ్రెషింగ్గా ఉండుంటే బాగున్నాయేమో అనిపించింది. బట్ అది మిస్ అయిన ఫీలింగ్ వచ్చింది. సో అది ప్రాబ్లం. సో ఆ సీన్స్ మనకి బెటర్గా అనిపించకపోవడం వల్ల లాస్ట్లో ప్లాట్ రివీల్ అయినప్పుడు అక్కడ బాగా అనిపించినా కూడా ఈ ముందంతా కూడా ఏంటిది అనే క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఎందుకు వెళ్తుంది ఇలాగ, అసలు కథ ఏంటి, ఒక ఫ్లో లేదు అనే ఫీలింగ్ వస్తుంది. అది ప్రాబ్లం అనమాట. సో డైరెక్షన్ సైడ్ కొంచెం ఆ ఇబ్బంది అనిపించింది నాకైతే. అండ్ ఇంకా సాంగ్స్ అండ్ బీజిఎం విషయానికి వచ్చినట్టయితే సాంగ్స్ ఆర్ ఓకే ఓకే, బీజిఎమ్స్ కూడా పర్లేదు అంతే, మరీ ఎక్స్ట్రాడినరీగా లేవు ఏవి కూడా. సో 4 5 పాటలు ఉన్నాయి, 5 పాటలు ఉన్నాయి మొత్తం. సో ఆ 5 పాటలు పర్లేదు అంతే, అది నాట్ టూ బ్యాడ్ నాట్ వర్స్ట్, బట్ అలాగని గ్రేట్ సాంగ్స్ మళ్ళీ మళ్ళీ వినే పాటలు అయితే కాదు. బీజిఎమ్స్ కూడా ఓకే ఓకే అంతే. సో అవి కూడా పర్లేదు. అండ్ ఇంకా ఓవరాల్గా మూవీ అయితే చెప్తున్నా కదా, మూవీ అయితే పర్లేదు అంతే. అండ్ ఇంకా ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా నేను ఇచ్చే రేటింగ్ అయితే ఐ విల్ గివ్ 3.2/5. అండ్ సోది లేకుండా ఒక ముక్కలో ఈ మూవీ గురించి చెప్పాలంటే, ఈ సినిమా పేరు ఓబామా అయ్యో రామా కదా, అయ్యో రామా అని కాకుండా అయ్యో సుహాస్ అని పెట్టాల్సింది. ఎందుకంటే సుహాస్ గారు ఈ సచ్ ఎ వెర్సైటైల్ అండ్ సచ్ అన్ ఎక్స్ట్రాడినరీ యాక్టర్, సచ్ అన్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మర్ ఆయన. సో ఆయన ఆ స్టోరీ సెలక్షన్స్తో ఎక్కడో మిస్ అవుతున్నారు మొత్తం అంతా కూడా. సో అట్లా కాకుండా మేబీ ఆయన ఇంకా బెటర్గా చేసి ఉండొచ్చేమో అని అనిపిస్తుంది. అంటే కాన్సెప్ట్స్ ఆయన చూస్ చేసుకుని ఇంకా బెటర్గా ఉండొచ్చేమో అని అనిపిస్తూ ఉంటుంది. సో ఓబామా అయ్యో రామా అని కాకుండా ఓబామా అయ్యో సుహాస్ అని పెట్టాల్సింది, ఇంకా అంతే, ఇంకా అది పరిస్థితి. ఎందుకంటే బికాజ్ సుహాస్ గారు లాంటి ఒక గ్రేట్ యాక్టర్, మంచి యాక్టర్, ఇది చాలా ఎక్స్ట్రాడినరీ యాక్టర్ ఆయన. సో అలాంటి ఒక యాక్టర్కి ఏంటంటే ఇలాంటి మీడియోకోర్ సబ్జెక్ట్స్ పడితే డెఫినెట్గా అది ముందుకు వెళ్ళదు ఆ గ్రాఫ్. సో అది ప్రాబ్లం. సో అలాగే అనిపిస్తుంది. సో దట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఒక విషయం మర్చిపోయాను, హరీష్ శంకర్ గారు కూడా ఉన్నారు ఇందులో. డైరెక్టర్ హరీష్ శంకర్ గారు యాజ్ ఎ డైరెక్టర్గా ఆయన బాగా చేశారు యాక్టింగ్. సో దట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నెక్స్ట్ టైం మైట్ ఎవరు మాత్రం ఎక్కడ వచ్చి ఫాలో వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, హావ్ ఎ నైస్ వీడియో, నెక్స్ట్ వీడియో, బై.